ఈ ప్రక్రియ ఎప్పుడైతే తెలంగాణలో మొదలైందో దీని చుట్టూ అనేక వివాదాలు. ఈ వివాదాలు పక్కన పెడితే ఇప్పటికీ కూడా ఈ వల్ల ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీన్ని కొందరు వ్యాపారంగా మోసాలకు అడ్డాగా మార్చుకుంటుంటే ఇంకొంతమంది దీనివల్ల ఇబ్బందులు పాలవుతున్నారు. సో ఈ 2 సమస్యల గురించి ఈ వీడియోలో చూద్దాం. మొదటిది, మనం చాలా సినిమాల్లో ముందే యాడ్‌లో చూస్తూ ఉంటాం. సైబర్ మోసగాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు మీ ఫోన్‌లు చేసి ఓటీపీ అడుగుతారు. ఇవంతా కూడా మనం మిగిలిన వాటికి చూసాం. కానీ ఇప్పుడు పేరుతో కూడా చాలా మంది ఫోన్‌లు చేసి మేము ఎన్నికల అధికారమో లేకపోతే బూత్ లెవెల్ ఆఫీసర్‌లమో అని చెప్పి వాళ్ళకొక ఓటీపీ వస్తుందని ఆ ఓటీపీ అడిగేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. సో వారి దగ్గర నుంచి జాగ్రత్త పడాలని. ఎందుకంటే ఏ బూత్ లెవెల్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయినా, ఏ ఎన్నికల అధికారి అయినా మీకు ఫోన్ చేసి ఓటీపీలు ఎప్పుడూ అడగరు. సో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ప్రక్రియ కొంచెము డిజిటలైజేషన్ అయ్యే క్రమంలో ఉన్నప్పుడు చాలామంది వాళ్ళ పేరు సరిలో లేకపోతే వెరిఫై కాకపోతే కొంత హడావుడి పడిపోయి ఎవరైనా అలా ఫోన్ చేస్తే నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీద జాగ్రత్త పడండి అని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఇటువంటివి ఏదైనా జరిగితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయాలని కూడా ఆయన చెప్పారు. సో దీన్ని కూడా మోసాలకు అడ్డాగా సంపాదించుకోవడానికి ఒక మార్గంగా బ్యాంక్ బ్యాలెన్స్ని ఖాతా చేయడం, అక్కడికి సర్ని కూడా వాడుకుంటున్నారు. ఇది ఒక రకమైనటువంటి సమస్య. ఇంకొకటి చూస్తే, ఎవరైతే కోడళ్ళు ఉంటారో, అంటే పెళ్ళయ్యి హైదరాబాద్లో ఈ తెలంగాణ గ్రామాల్లో స్థిరపడి ఉంటారు 2002 తర్వాత, వాళ్ళందరికీ ఓట్లు వెరిఫై చేస్తున్నప్పుడు సర్లో ఇప్పుడు ఒక కొత్త సమస్య వీళ్ళకి తలెత్తుతూ ఉంది. అదేంటంటే వాళ్ళు పెళ్లి కాకముందు ఉన్నటువంటి పుట్టింట్లో ఉన్నటువంటి వివరాలు, అంటే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధికారులు అడుగుతూ ఉంటే చాలామంది, ముఖ్యంగా అర్బన్ ప్రాంతం అంటే ఈ ఏదైతే మన పట్టణ ప్రాంతాల్లో చాలామందికి అవి ఉండొచ్చుగాక, త్వరగానే వాళ్ళు కొంత చదువుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు త్వరగా తీసుకొచ్చి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలామంది ఇక్కడికి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి వలసల వల్ల లేకపోతే ఉద్యోగాల కోసం, పెళ్ళిళ్ళ కోసము వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మార్చుకుంటారు. సో ఆ క్రమంలో ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి చాలా ఏళ్ళుగా, ఆల్మోస్ట్ చాలా ఒక దశాబ్దం అయిపోయింది కాబట్టి ఇక్కడ స్థిరపడిపోయారు కాబట్టి ఇక్కడవే అన్ని గుర్తింపు కార్డులు తీసుకుంటారు. సో ఇక్కడే తమకు ఏవైతే కావాలో, ఓటుగా హక్కు కావచ్చు, ఆధార్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడవే ఉంటాయి. సో ఎవరూ కూడా 10 ఏళ్ల క్రితమో అంతకు ముందువో ఉన్నటువంటి పుట్టింటివో ఆ ప్రాంతంలో ఉంచుకోవాలని ఆడవాళ్ళకి ఎక్కువ ఆలోచన ఉండదు, ఎవరికీ ఉండదు. ఎందుకంటే 10 ఏళ్ళు ఇక్కడ స్థిరపడిపోయామన్నటువంటి ఒక ధీమాతోనే ఉంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రక్రియలో ఎవరైతే పెళ్లి చేసుకుని వచ్చారో ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి ఒక కండిషన్ ఉండడంతో చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు దీనివల్ల ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. సో దీనికి ఏదన్నా సొల్యూషన్ ఉంటుందా ఉండదా అని పక్కన పెడితే, ఇప్పుడు ఇంటెన్సిఫైడ్గా జరిగిపోతుంది ఉంది కాబట్టి ఆ పాత రికార్డులు కనుక, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకవేళ డాక్యుమెంట్స్ మిస్ అయినవి మళ్ళీ అప్లై చేయడానికో ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ అవి అప్లై అవుతాయా లేవా అని ఒక ప్రశ్న. ఇప్పుడు ఆల్రెడీ ఒక చోట ఉన్నప్పుడు ఇంకో చోట ఇవ్వరు. మరి ఇప్పుడు అవన్నీ మిస్ అయితే సాధారణంగా ఈ ప్రక్రియలో వాళ్ళు ఓటర్గా అవుతారా అవరా, ఐడెంటిఫై అవుతారా లేదన్నట్టు అనేక సందేహాలు కూడా వాళ్ళు తలెత్తు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రోజు రోజుకి చుట్టూ అనేక సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి.